నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. బియాండ్ ది హెడ్లైన్స్కి స్వాగతం. ఆసక్తి రేపుతున్న మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యలు, బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు. ధనిక రాష్ట్రం అప్పగిస్తే 8 లక్షల కోట్లు అప్పు చేశారంటూ జూపల్లి. నీళ్లు లేని చోట ప్రాజెక్టులు కట్టారంటూ జూపల్లి మాట్లాడారు. పాలమూరు ప్రాజెక్టు 80% పూర్తయిందేనని అబద్ధం అంటున్న మంత్రి. జూపల్లి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం. 10 ఏళ్లలో 10 లక్షల కోట్లు నిజమేనా? 2.5 ఏళ్లలో కాంగ్రెస్ చేసిన అప్పులెంత అనే అంశాన్ని మనం ఈరోజు చర్చించుకోబోతా ఉన్నాం. నిజంగా ధనిక రాష్ట్రం తెలంగాణ 12 ఏళ్ల క్రితం ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణని బీఆర్ఎస్ పరిపాలించినటువంటి 10 ఏళ్ల కాలంలో 8 లక్షల కోట్లు అప్పు చేశారు. ఎక్కడి ప్రాజెక్టులు అక్కడనే ఉన్నాయి, ఎక్కడ అభివృద్ధి అక్కడనే ఉన్నది. కానీ ఈ డబ్బులన్నీ కల్వకుంట్ల కుటుంబంలోకి వెళ్ళాయి అని చెప్పేసి నిన్న జూపల్లి గారు మాట్లాడారు. నిజంగా 8 లక్షల కోట్ల అప్పయిందా? కాగు నివేదిక ఏం చెప్పింది? అసలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అప్పులెన్ని, దానికి కిస్తీలు ఎంత కడుతున్నాం, ఆ తర్వాత 2.5 సంవత్సరాలుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత చేసిన అప్పులెంత? నిజంగా జూపల్లి గారు మాట్లాడిన మాటల్లో వాస్తవాలేంటి మనం ఈరోజు చర్చించుకోబోతా ఉన్నాం. మనతో పాటు ఈరోజు చర్చలో పాల్గొంటున్నారు రామ్మూర్తి గారు, బీఆర్ఎస్ నేత. నమస్కారం అండి. అలాగే కోటేశ్వరరావు గారు, ఎనలిస్ట్. రైట్, కోటేశ్వరరావు గారు, మీరు చెప్పండి, నిజంగా ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ 8 లక్షల 10 ఏళ్ల కాలంలో 8 లక్షల కోట్ల అప్పు చేసిందంటారా? ధనిక రాష్ట్రమైన ధనిక దేశమైన అప్పులు చేయడం అనేటువంటిది ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక పరిణామం. ఆ అప్పులు చేసి ఎవరికి సమర్పించుకుంటున్నారు ఏమిటి అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి అంశం. ఇది సాధారణంగా ఉన్నటువంటి పరిస్థితి. అది ఆంధ్రప్రదేశ్ అయినా, తెలంగాణ అయినా, లేకపోతే నరేంద్ర మోడీ గారి పాలనలో అయినా కానీ అప్పులు ఏ విధంగా పెరిగాయో మనందరికీ తెలిసింది. జూపల్లి కృష్ణారావు గారు చెప్పినటువంటి అంకెలు సరే, ఒక మంత్రిగా లేకపోతే మాజీ మంత్రులుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, వాళ్ళు చెప్పేటువంటి అతిశయోక్తులు లేకపోతే పాక్షిక సత్యాలు, వీటన్నిటిని పక్కన పెట్టేట్లయితే మొన్న ఆమోదించినటువంటి బడ్జెట్ పత్రాల ప్రకారం 2026 మార్చి 31 నాటికి ప్రభుత్వం నేరుగా తీసుకున్నటువంటి మార్కెట్ లోన్స్ 5 లక్షల కోట్లు పైన. అవి కాకుండా ఈ ఏడాది అంటే వచ్చే ఏడాది మార్చి నాటికి ఆ మొత్తం 5,62,000 కోట్లకు పెరుగుతుంది అనేటువంటిది బడ్జెట్ లో చెప్పినటువంటి వాస్తవం. 2024 మార్చి 31 నాటికి తీసుకున్నటువంటి అప్పులు 3,96,000 కోట్లు. మరి ఆ 3,96,000 కోట్ల నుంచి రేపు వచ్చే ఏడాది మార్చి నాటికి 5,62,000 కోట్లకి పెంచుతామని వాళ్ళే చెప్పారు. అది ఆ మేరకు పరిమితం అవుతుందా లేకపోతే ఇంకా పెరుగుతుందా అనేటువంటిది మనం ఈ ఏడాది కాలంలో చూడాలి. అది కాకుండా ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చినటువంటి అప్పులు 3 రకాలు ఉన్నాయి. అందులో దాదాపు 86,000-90,000 కోట్లు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి ప్రభుత్వమే చెల్లించేటువంటి అప్పులు, స్పెషల్ పర్పస్ వెహికల్స్ ప్రాజెక్టులకు తీసుకున్నటువంటి అప్పులు. అవి కాకుండా మరొక 1,55,000 కోట్లని ఇతర స్పెషల్ పర్పస్ వెహికల్స్ పేరుతో తీసుకున్నారు. వాటికి ప్రభుత్వ హామీ ఉంది. ఆ అప్పుల్ని, ఆ 1,55,000 కోట్లని ఏ ప్రాజెక్టులకు అయితే తీసుకున్నారో ఆ ప్రాజెక్టుల నుంచే రాబడిని పిండి అప్పులు తీర్చాలనేటువంటిది అందులో ఉన్నటువంటి ఒప్పందం. అది కాకుండా దాదాపు మరొక 1,60,000 కోట్లు నాన్ గ్యారంటీ, అంటే ఏ గ్యారంటీ ఏమి లేనటువంటి ఉన్నాయి. ఇవన్నీ కలుపుకుంటే 3,01,000 కోట్లు ఫిబ్రవరి 28 నాటికి 3,01,000 కోట్లు ప్రభుత్వేతర అప్పులు, స్పెషల్ పర్పస్ కావచ్చు లేదా కార్పొరేషన్లకి, ఇతరత్ర సంస్థలకి ప్రభుత్వ హామీగా ఉన్నాయి కానీ లేవు. అంటే ఎంత మొత్తం
ఇప్పటికి అంటే ఈ ఏడాది మనం మాట్లాడుకున్నటువంటి సమయానికి 5 లక్షలు ప్లస్ 3 లక్షలు 8 లక్షల కోట్లు అప్పు ఉంది. దాన్ని మేము 8,62,63,000 కోట్లకి మేము పాకిస్తామని చెప్పేసి మన రేవంత్ రెడ్డి గారు ఆయన బడ్జెట్ లో చెప్పినటువంటి అంశాలు. మరి దీనిలో ఎవరి వాటా ఎంత ఏమిటి అనేటువంటిది వాళ్ళు చెప్పాలి. మరి పోనీ ఈ 3 సంవత్సరాల్లో 2.5 సంవత్సరాలు అనుకోండి, ఈ 2.5 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి సర్కారు ఏమన్నా ఘనత సాధించిందా? గతంలో బీఆర్ఎస్ చేసినటువంటి అప్పుల ధోరణికి భిన్నంగా ఏమన్నా అప్పుల్ని తీసుకోవడం తగ్గించి ఆస్తుల్ని లేదా సొంత రాబడిని పెంచుకున్నాయంటే అలాంటిది ఏమీ లేదు. 2024 మార్చి నాటికి ముగిసినటువంటి ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర అప్పులు జిఎస్డిపిలో 27% ఉంటే ఇప్పుడు 29% పెరిగాయి. మరి ఎవరి ఘనత ఏమిటి? విమర్శించండి, బీఆర్ఎస్ పార్టీ మీద విమర్శించండి, కేసీఆర్ మీద విమర్శించండి, మీ గొప్ప ఏంటి అనేటువంటిది ఇక్కడ ప్రశ్న. రైట్. రామ్మూర్తి గారు మీరు చెప్పండి, నిజంగా 8 లక్షల కోట్ల అప్పు చేశారా? మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పు చేశారని జూపల్లి గారు మాట్లాడారు, వాస్తవమేనా? జూపల్లినిగా జూపుతోడ కరెక్ట్. ఎందుకంటే ఒక అటవీ మాటలు మాట్లాడుతూ అదే విధంగా లెక్కలు పత్రాలు తెలవకుండా ఏంటంటే ఒక మంత్రిగా ఉండి కూడా, ఎందుకంటే ఆయన వాస్తవంగా చెప్పాలంటే అసెంబ్లీ సాక్షిగా కూడా చాలా సార్లు దొరికిపోయింది. అసలు ఇంకోటి ఏంటంటే అయితే గోదావరి మీద ప్రాజెక్టుల విషయంలో ఆయన మాట్లాడుతూ దాదాపు 120 కిలోమీటర్లు ఉంటది అక్కడి నుంచి ఇక్కడికంటే కూడా, దాన్ని మొత్తం కొలిస్తే కూడా వాస్తవంగా 30-40 కిలోమీటర్లు లేని కూడా విషయం కూడా తెలిసింది. ఇంకోటి ఏంటంటే గత ప్రభుత్వం మేము చేసిన అప్పుల విషయంలో మేము క్లియర్ గా ఉన్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం 2014లో మా చేతిలో పెట్టినప్పుడు 69,000 కోట్లు, దాదాపు 70,000 కోట్లతో మాకు రాష్ట్రాన్ని అప్పచెప్పిండు. అయితే మొత్తం మిగులు రాష్ట్రం లేకపోతే ధనిక రాష్ట్రం ఇదంతా ఉత్తముచ్చట్లండి. ఎందుకంటే పీల్చి పిప్పి చేసి మాకు ఇచ్చిన ఈ రాష్ట్రాన్ని వాస్తవంగా మేము కొంత సదరినాం. ఏ విధంగా సదరినాం అన్నది కూడా టు బి క్లియర్. ఎందుకంటే అందరికి తెలుసు ఏదైతే మేము మొత్తం పోతూ కంప్లీట్ గా మేము చేసిన అప్పులు, అదే విధంగా అయితే 3,50,000 కోట్లు అన్న విషయం అందరికి తెలుసు. ఇది మొత్తం వాస్తవంగా ఏంటంటే మేము మొత్తం ఓవరాల్ గా 2023 వరకు తీసుకొచ్చింది ఏంటంటే 3,20,000 కోట్లు. ఇందులోకి వెళ్ళి 69,000 కోట్లు తీస్తే వాస్తవంగా 2,50,000 కోట్ల సుమారు అన్నది కూడా వాస్తవంగా మొత్తం కలిపితే అన్నది కూడా చూసుకోవచ్చు. దాని తర్వాత ఏంటంటే ఇంకా 1,00,000 కోట్లు అదనంగా చేసినా కూడా వాస్తవంగా చెప్పాలంటే 4 లక్షల కోట్లు కూడా దాటదు. ఇప్పుడు 8 లక్షల కోట్లు అని మాట్లాడడం చాలా తప్పు. ఇంకో చాలా విషయాలు ఏంటంటే ఇప్పుడు నీటి విషయంలో కానీ, అదే విధంగా గోదావరి విషయంలో కానీ, కృష్ణా విషయంలో కానీ అసలు వాస్తవంగా అన్యాయం చేసిందే కాంగ్రెస్ పార్టీ అనేది అందరికీ తెలుసు. ఎందుకంటే గోదావరి మీద ఏం ప్రాజెక్టులు ఉండే, కృష్ణా మీద ఏం ప్రాజెక్టులు ఉండే అన్నది కూడా గత 2014 ముందు అన్నది కూడా మనం చెప్పుకుంటే ఒక ఎస్ఆర్ఎస్పి తప్ప గోదావరి మీద ఒక్క ప్రాజెక్ట్ కట్టలేదు. గౌరవ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఎస్ఆర్ఎస్పి తర్వాత సదర్మట్ తర్వాత ఎల్లంపల్లి తర్వాత సుందిల్ల తర్వాత అన్నారం తర్వాత మేడిగడ్డ తర్వాత సమ్మక్క సాగర్ తర్వాత సీతమ్మ సాగర్. ఎందుకంటే గోదావరి మీద మన వాస్తవంగా నీటి హక్కులు 968 టీఎంసీలు ఉంటే వాస్తవంగా ఉమ్మడి పాలలో మనకు 100 నుంచి 200 టీఎంసీలు కూడా మన మొక్క మీద కొట్టి మన వాస్తవంగా ఆంధ్రకు మొత్తం కంప్లీట్ గా వాటర్ తీసుకుపోయింది కూడా చూసాం. దాని తర్వాత గౌరవ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇన్ని ప్రాజెక్టులు కట్టి గోదావరి మీద వాస్తవంగా ఈ రోజుకు 400 నుంచి 500 టీఎంసీలు మనం వాడుకోగలుగుతున్నాం. అదే విధంగా ఉత్తర తెలంగాణ సస్యశ్యామలమైంది. అది కూడా వాస్తవంగా చెప్పాలంటే నిండు పార్లమెంట్ సాక్షిగా కూడా కృష్ణా గోదావరి ఈ రెండింటి మీద తీసుకున్న చర్యల వల్ల 9 లక్షల ఎకరాలకు నీళ్లు అందినాయి అన్నది కూడా క్లియర్ చెప్పడం జరిగింది. ఇంకేం కావాలంటే నీళ్ల విషయంలో వాస్తవంగా గత ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటంటే వాస్తవంగా మేము వచ్చిన తర్వాత ఏంటన్నది కూడా క్లియర్ అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా గోదావరి మీద రైట్ టు ఎస్టాబ్లిష్మెంట్ అంటే వాస్తవంగా ఏంటంటే ఇంకా మనకు వాస్తవంగా 968 టీఎంసీలు వాడుకోవాలి కాబట్టి ఆ వాడుకోవాల్సిన అయితే నీటి వాటా విషయంలో కూడా ప్రాజెక్ట్ కూడా ఎస్టాబ్లిష్ చేసి పెట్టిండు గౌరవ కేసీఆర్. మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మిగతా ప్రాజెక్టులు దాదాపు 933 టీఎంసీలను మనం లాక్కోనికి ప్రాజెక్ట్ రైట్ టు ఎస్టాబ్లిష్మెంట్ హక్కులు సాధించిపోయిన గనుడు ఏదైతే గౌరవ కేసీఆర్ గారు. అదే విధంగా ముఖ్యంగా కృష్ణా విషయంలో మనం మాట్లాడుకుంటే చాలా మంది మాట్లాడుతున్నారు. శ్రీశైలం అదే విధంగా నాగార్జున సాగర్ మాత్రమే వాస్తవంగా మనకు ఎడమ కాలువలు మనకు తెలంగాణకు ఉండేది.
దాని తర్వాత ఎందుకంటే గౌరవ కేసీఆర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ శ్రీశైలంతో పాటు నాగార్జున సాగర్ తో పాటు పాలమూరి రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసిన ఘనత అయితే గౌరవ కేసీఆర్ గారు. అదే విధంగా వీళ్ళు మాట్లాడతారు, చాలా విషయాలు మాట్లాడతారు. గత ప్రభుత్వాలే చేసినాయి, మీరు చేసింది ఏం లేదంటే దిండి లిఫ్ట్ ఇరిగేషన్ అండి. ముఖ్యంగా కృష్ణా మీద చెప్తాం. దిండి లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే విద్యాసాగర్ రావు గారి పేరు మీద మనం చేయడం జరిగింది. 6,500 కోట్లు ఖర్చు పెట్టి 3,50,000 ఎకరాలకు మనం నీళ్లు అందించడం జరిగింది. అదేవిధంగా కోయిల్ సాగర్ 2014 ముందు 0 ఎకరాలు. మనం వచ్చిన తర్వాత అయితే ఆఫ్టర్ తెలంగాణ ఏర్పాటైన తర్వాత గౌరవ కేసీఆర్ గారి చేతి మీదకి వచ్చిన తర్వాత 38,250 ఎకరాలు నీళ్లు అందించాం. అదేవిధంగా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఇది 13,000 ఎకరాలే ఉండేది తెలంగాణకు పూర్వం. దీన్ని తెలంగాణ ఆఫ్టర్ లేదు కంప్లీట్ చేయండి. ఎందుకంటే ఆఫ్టర్ తెలంగాణ 3,07,000 ఎకరాలకు మనం నీళ్లు అందించినాం. అదే విధంగా నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ బిఫోర్ తెలంగాణ 2,000 ఎకరాలే. దాని తర్వాత ఆఫ్టర్ తెలంగాణ 1,42,000 ఎకరాలకు మనం నీళ్లు అందించినాం. అదే విధంగా భీమా లిఫ్ట్ ఇరిగేషన్ బిఫోర్ తెలంగాణ ఎంతంటే 12,000 ఎకరాలు మాత్రమే ఉండేది. ఆఫ్టర్ తెలంగాణ వచ్చిన తర్వాత 1,58,000 ఎకరాలకు నీళ్లు అందించినాం. అదే విధంగా కోదండరాం సాగర్ ఇతర చిన్న ప్రాజెక్టులు తుమ్మిళ్ల ద్వారా 55 ఏదైతే ఎకరాలకు పైసలకు మనం వాటర్ అందించి ఈ విధంగా మనం ముందుకు తీసుకుపోయిన తెలంగాణను వీళ్ళ తుగ్లక్ నిర్ణయాల వల్ల ఇప్పుడు వెనుక తీసుకుపోతున్నారు. ఇప్పుడు ఎండాకాలం కూడా మనకు కరువు వచ్చే పరిస్థితి ఉన్నది. గౌరవ కేసీఆర్ గారు ఎండాకాలాన్ని పంటలు పండే కాలం చేస్తే మళ్ళీ ఈ ఎండాకాలాన్ని మళ్ళీ మొత్తం ఎండాకాలం భూములు నెర్రలు వారే కాలం తీసుకొస్తున్నాడు అయితే రేవంత్ రెడ్డి. రైట్ మనతో పాటు జూమ్లో మిట్ట నర్సయ్య గౌడ్ గారు కాంగ్రెస్ నుంచి జాయిన్ అయ్యారు. నర్సయ్య గౌడ్ గారు, నిజంగా జూపల్లి గారు మాట్లాడిన మాటలు వాస్తవం ఎంత? నిజంగానే బీఆర్ఎస్ గత 10 ఏళ్లలో 8 లక్షల కోట్ల అప్పు చేసిందంటారా? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్ కు నమస్కారం. ఇప్పుడు జూపల్లి గారి కంటే ముందు కూడా ఇప్పుడు మీరు అడిగినటువంటి లెక్కలన్నీ సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే అసెంబ్లీలో చెప్పడం జరిగింది. ఇక ఇంతకంటే సాక్ష్యం ఆధారం అడిగితే ఇంకా ఏమి ట్రంప్ దగ్గర నుంచి ఏం తేలేం. నేనేమంటే ముఖ్యమంత్రి గారే ప్రతి హెడ్ కింద ఏ రకంగా అప్పులు చేసినరో 8,20,000 కోట్ల రూపాయలు ఏ రకంగా అప్పులు చేసిర్రు అనేది స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా దాన్ని అటు తిప్పి అటు తిప్పి ఏదో మసిపూసి మారడుగా చేయడం అంత సబబు కాదు. ప్రజలకు అన్ని విషయాలు తెలిసిపోయినాయి. ఇప్పుడు ఎన్ని అబద్ధాలు చెప్పినా కూడా జీర్ణించుకునే అవకాశం లేదు. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారంటే అది ప్రత్యక్షంగా ఏం అప్పులు తీసుకున్నామని ఒకటి చెప్పి రెండోది తప్పి ఇట్లాంటివి కాదు. వాస్తవ పరిస్థితి 2014 కంటే ముందు వారే ఒప్పుకున్నారు. 69,500 కోట్ల రూపాయల అప్పుతోటి రెవెన్యూ మిగులుతోటి ఇచ్చినటువంటి రాష్ట్రాన్ని ఈ రకంగా అప్పులలో ముంచింది వాస్తవమే కదా. ఇది డాక్యుమెంటరీ. నరసన్న గౌడ్ మీరు ఒక చిన్న సబ్మిషన్ 8 లక్షల కోట్లు ఎట్లయినా చెప్పరా? కొంచెం నాకు కూడా తెలుస్తలేదు. మీరు 8 లక్షల కోట్లు అన్నారు కదా, మీరు మీ ముఖ్యమంత్రి 8 లక్షల కోట్లు లెక్క చెప్పరా? నేను చెప్తా మాకు ఎందుకంటే చెప్పరా 8 లక్షల కోట్ల లెక్క చెప్పండి. 8 లక్షల కోట్లు ఎక్కడెక్కడ ఏం తీసుకొచ్చినా చెప్పండి. మాట మాట్లాడు కాదు నరసన్న గౌడ్ గారు, మీరు క్లియర్ గా మీరు ప్రశాంతంగా ఉన్నారు, మంచి ప్రకృతిలో ఉన్నారు, అబద్ధాలు ఆడకండి. 8 లక్షల కోట్లకు సంబంధించి లెక్కలు చెప్పండి, ప్రశాంతంగా ఉండి చెప్పండి. నేను చెప్తా. ఇప్పుడు మేము తీసుకొచ్చిన 2,50,000 లేదు మీరు అబద్ధాలు ఆడతారు, మీరు అబద్ధాలు ఆడతారు. ఇప్పుడు లైవ్ లో వెళ్ళిపోతాయి. 8 లక్షల కోట్లకు సంబంధించి ఒకసారి లెక్క చెప్పండి, అందరు కూడా చూస్తారు కదా. సబ్జెక్ట్ ఉందా మీకు? అరే మీరు మాట్లాడినప్పుడే విన్నా, మేము మొదలు పెట్టగానే లేదు సబ్జెక్ట్ ఉంది అడుగుతున్నా. నా దగ్గర సబ్జెక్ట్ లేదు. సరే నా దగ్గర లేదు. 8 లక్షల కోట్లకు సంబంధించి నా దగ్గర లెక్కలు లేవు, పత్రాలు లేవు. నువ్వు చెప్పండి, మీరు చెప్పండి. 8 లక్షల కోట్లకు సంబంధించి ఎన్ని ఉన్నాయో చెప్పండి. అసలు ఎట్లయినా 8 లక్షల కోట్లు ఎక్కడెక్కడ ఏం తీసుకొచ్చినా చెప్పండి. అసలు ప్రభుత్వ అప్పెంత చెప్పండి. ఇప్పుడు 8 లక్షల కోట్లు ఎట్లా మీ కలుపుకొని చెప్పుకుంటే ఎట్లా అండి? వీళ్ళు వాళ్ళే కలుపుకొని చెప్తున్నారండి మధు గారు. మొదలు పెట్టక ముందు అర్థం కాదండి, అడుగుతున్నా చెప్పండి లైవ్ లా. నర్సయ్య గారు అబద్ధాలని నేను విన్నా. రామూర్తి గారు ఒక నిమిషం, నేను చెప్పేది నిజాలు, మీరు చెప్పేది అబద్ధాలు కాబట్టి నిజం చెప్పంటున్నా. రామూర్తి గారు ఒక్క నిమిషం, నర్సయ్య గారిని కంప్లీట్ చేయనివ్వండి. లేదండి ఏ పట్టాలి మాట్లాడితే ప్రజలకు సంబంధించి లెక్కలు చెప్పానండి. మళ్ళీ మీరు కూర్చోమనండి, ప్రశాంత్ కూర్చొని చెప్పానండి, నిలబడేందుకు. రామూర్తి గారు మళ్ళీ మీరు క్వశ్చన్ చేయొచ్చు, మీకు అవకాశం ఇస్తాం, తను కంప్లీట్ చేయనివ్వండి. లేదండి 8 లక్షల కోట్ల గురించి లెక్కలు చెప్పానండి, అంతే. ఏమొద్దు నాకు ఇవన్నీ, వేరే ముచ్చట్లు ఏమొద్దండి. ఇప్పుడు అప్పుల గురించే మొదలు పెట్టినాం. 8 లక్షల కోట్లకు సంబంధించి ఏ లెక్కలో చెప్పానండి, ఏ శాఖకు ఎంత తీసుకొచ్చినా ఏమైనా చెప్పాను అంతే. నర్సయ్య గారు మీ వాయిస్ క్లారిటీ లేదండి. నర్సయ్య గారు
మధు నేను గారు, ఒకటే ముచ్చండి మధు గారు, రామూర్తి గారు ఒక్క నిమిషం, ఇలాంటి రామూర్తి గారు వాళ్ళంటే ఒక్క మంచిగా నిమిషం ఉంటుంది. అండి. మళ్ళీ ఇలాంటి రామూర్తి గారు వాళ్ళంటే ఒక్క మంచిగా నిమిషం. ఉంటుంది. మేము తీసుకొచ్చిందని చెప్తున్నా కదా, మేము తీసుకొచ్చిన 3,20,000 కోట్లు, అదే విధంగా 69,000 కోట్లు ఇంత ముందు వచ్చినాయి. ఈ రెండు కలిపితే 2,51,000 కోట్లు మేము అప్పు చేసినాం. ఇతర కార్పొరేషన్లు కలుపుకున్నా కూడా 3,51,000 కోట్లు మాత్రమే. మళ్ళా కూడా చెప్తున్నా, కార్పొరేషన్ లోన్ అదే విధంగా కాళేశ్వరం ఇట్లా వివిధ విషయాలు కార్పొరేషన్ కలుపుకుంటే కూడా 1,00,000 కోట్లు అదనంగా. ఎందుకంటే Right, right. మీరు రామూర్తి గతంలో గారు. ఇచ్చిన 69,000 కోట్లకు ఏదైతే మేము తీసుకొచ్చిన 3,20,000 కోట్లు కలుపుకుంటే 2,51,000 కోట్లు, అదే విధంగా కార్పొరేషన్ ఇంకో 1,00,000 కలిపితే 3,51,000 కోట్లు. అవసరమైతే ఈ విషయంలో ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తాం. ఒకవేళ మీరు 8,00,000 కోట్లు అంటే ఇంకా కూడా ప్రజలను బఫూన్లు చేసి ఇంకా కూడా ప్రజలను Right, రామూర్తి గారు. ఒకవేళ మీ దగ్గర 8,00,000 కోట్ల కూడా మీరు చెప్పండి లెక్క. రామూర్తి గారు ఒక్క నిమిషం, తను కంప్లీట్ చేయనివ్వండి. నరసయ్య గౌడ్ గారు మీరు మాట్లాడండి. రామూర్తి గారు అంటున్నారు 3,51,000 కోట్లే, 8,00,000 ఏం వచ్చినాయని చెప్పేసి మాట్లాడుతున్నారు. నా మాట వినండి, కంప్లీట్ చేయమనండి. ఓన్లీ అప్పుల గురించి చెప్పానండి. నేను చెప్తున్నా కదా, నేను వేరే ఏ మాట మాట్లాడిన ఒక్క నోట్లకి కూడా మాట్లాడదు. 8,00,000 కోట్లని అబద్ధాలు ఆడతాను కదా, ఏందో చెప్పమనండి. నరసయ్య గారు మీ వాయిస్ మ్యూట్లో పడ్డదండి, మీ వాయిస్ వినిపించట్లేదు. అరే క్లియర్ ఉంది కదా. రైట్, ఇప్పుడు చెప్పండి, వినిపిస్తుంది. హలో రైట్, మధు గారు వినిపిస్తుందా? నరసయ్య గారు వినిపిస్తుంది, చెప్పండి. 8,00,000 కోట్లు ఎట్లయినా మేము చేసింది 3,51,000 కోట్లే అప్పు అని చెప్పేసి అంటున్నారు. మధు గారు నేనేమంటున్నా, వీళ్ళకు కళ్ళు ఉండి కూడా చూడలేనటువంటి వాళ్ళు. నేను క్లారిటీగా చెప్తున్నా, నా సొంత లెక్కలు కాదు, నా జేబులో నేను రాసుకొని వచ్చిన లెక్కలు కాదు. ముఖ్యమంత్రి గారు ప్రతి హెడ్ కింద ఎంత అయింది అనే విషయం అసెంబ్లీలో చెప్తే మళ్ళీ అబద్ధాలకు దారి తీస్తే మీరు చెప్పండి. ముఖ్యమంత్రి రామూర్తి అబద్ధాలు గారు, విధాలుగా రామూర్తి గారు, లెక్కలతో పత్రాలతో చూపించండి. రామూర్తి గారు, గీత నేను చెప్తా. ఇప్పుడు ప్రశాంతంగా కూర్చున్నాను, నేను సబ్జెక్ట్ పట్టుకొని వచ్చిన. రామూర్తి గారు ఒక్క నిమిషం. రామూర్తి గారు నువ్వు వెళ్ళి ముఖ్యమంత్రి మాట్లాడండి. మిట్ట నరసింహ గౌడ్ మాటలు నమ్ముతాం మేము, ముఖ్యమంత్రి మాటలు నమ్మము మేము. ఆటే పెట్టిన తర్వాతనే అసెంబ్లీలో మీకు సరైన పత్రాలు ఆటే పెట్టినాము. అదే విధంగా పార్లమెంట్ సాక్షి కూడా చెప్పింది, పార్లమెంట్ కంటే పెద్ద మొగోళ్ళు ఎవరు లేరు, పార్లమెంట్ కంటే మొగోళ్ళు ఎవరు లేరు. మీరు నిజాలు చెప్పండి. మిట్ట నరసన్న మీ చిరునవ్వు చెప్తుందన్నా, మీ చిరునవ్వు చెప్తుందన్నా, మీ అబద్ధాలు ఆడుతున్నారని మీ చిరునవ్వే చెప్తున్నది. మీరు డిఫెండ్ కోసమే, మీరు డిఫెండ్ కోసమే. ప్రజలని మభ్యపెడదామని చూస్తే ప్రజలేం పిచ్చోళ్ళు. అరే రేవంత్ రెడ్డి నీకు ఇంత పెద్ద మాట్లాడతావే, పొద్దు పొద్దుగాల రేవంత్ రెడ్డి నీకు ఇంత పెద్ద మాట్లాడతావా? అబద్ధాలతో ఎన్ని రోజులు పడతావని వద్దన్నా? మీ ముఖ్యమంత్రిని గంత పెద్ద మాట ఎందుకు కట్టావన్నా? ముఖ్యమంత్రిని గంత పెద్ద మాట తప్పు చెప్పాలా వీళ్ళకు? అరే మీరు ఆర్టీఐ పెట్టుకొని తెచ్చి ఫ్రేమ్ కట్టించుకొని. అవును, అవి తీసుకొచ్చిన లెక్కలే నేను చెప్తున్నా. ఆర్టీఐ లెక్కలు, పార్లమెంట్ లెక్కలు నేను చెప్తున్నా. మీ లెక్కలు ఏం లెక్కలు? మీ కాగు లెక్కలు కూడా తెలిసినాయి. కాగు లెక్కలు కూడా ఇదే చెప్పినాయి. మీ కాకు లెక్కలతో మాకు సంబంధం లేదు. ముఖ్యమంత్రి పెద్దవాడుగా నువ్వు నీ కాకంటే పెద్దోడివా? కాకంటే పెద్దోడా ముఖ్యమంత్రి? అదే విధంగా పార్లమెంట్ కంటే పెద్దోడా? పార్లమెంట్ కంటే పెద్దోడా ముఖ్యమంత్రి? పార్లమెంట్ కంటే పెద్దోడా ముఖ్యమంత్రి? పార్లమెంట్ కంటే పెద్దోడా? ఏంటండి మాటలు మాట్లాడితే? పార్లమెంట్ కంటే పెద్దోడా అండి? ఏం తప్పించుకునేది? ఉన్న విషయం చెప్తే ప్రజలకు అన్ని చేరినాయి. ముఖ్యమంత్రి అసెంబ్లీ అబద్ధాలతో నడుతున్నారు. ముఖ్యమంత్రి గారు నమ్మంటే నిన్ను నమ్మాలా? ముఖ్యమంత్రి నిన్నే నమ్ముతాం, నిన్ను నమ్ముతాం. మిట్ట నరసన్న గౌడ్ నమ్ముతుంది తెలంగాణ సమాజం. మిట్ట నరసన్న గౌడ్ నమ్ముతుంది కానీ ముఖ్యమంత్రి నమ్మదు. మీకు ఏ ప్రతిపాదిక ముఖ్యమంత్రి గారు చెప్పింది మేము నమ్మము అంటే నువ్వు చెప్పింది నమ్మలా? నువ్వు అవును, చెప్పి ప్రజలు నేను నిజాలు చెప్తా. ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్తాడు. కొంచెమన్నా విజ్ఞత ఉండాలి కదా మీకు. ముఖ్యమంత్రి విజ్ఞత ఎందుకు? అబద్ధానికి మాకెందుకు ఉంటుంది? డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తోటి ఒక్క నిజం చెప్పండి. ముఖ్యమంత్రి నోటికి వచ్చిన ఒక్క నిజం చెప్పండి. సరే, మిట్ట నరసింహ గౌడ్ గారు ఒక్క నిజం చెప్పనండి. రామూర్తి గారు ఒక్కరు మాట్లాడండి. మధు గారు ఇట్లా మధ్యాహ్నం మాట్లాడితే ఇప్పుడు ఆయన ఆయన వర్షన్ క్లియర్ గా పోయింది. నేనేం ఇంటరప్ట్ చేయలే. నేను మొదలు పెట్టగానే అడ్డగోలుగా మధ్యాహ్నం వస్తే ఎట్టండి? రామూర్తి గారు ఒక్క నిమిషం అండి, కంప్లీట్ చేయండి. ఆయన నరసయ్య గారు కంప్లీట్ చేయండి. మధు గారు 2 విషయాలు మీ దృష్టికి తీసుకొస్తున్నా. నంబర్ 1,
వారే ఒప్పుకున్నది ఏంటంటే 69,500 కోట్ల రూపాయల అప్పుతోటి 7,000-6,000 కోట్ల వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ తోటి ఇచ్చినటువంటి తెలంగాణను దారుణంగా మోసం చేసి మిగులు బడ్జెట్ 6,000 కోట్లు మిగులు బడ్జెట్ ఎక్కడి అబద్ధాలండి, బఫూన్ మాటలు ఇవన్నీ. 6,000 కోట్ల మిగులు బడ్జెట్ ఏం చేస్తాను, లెక్కల పత్రాలు తెలియకుండా వస్తావు. రెవెన్యూ మిగులుతోటి ఇచ్చారు, మీకు అది కూడా తెలియకపోతే ఎట్లా? రెవెన్యూ మిగులుతోటి ఇచ్చారు, మీకు అది కూడా తెలియకపోతే ఎట్లా? అప్పులు వేరు, రెవెన్యూ మిగులు వేరు, అది కూడా తెలుసుకో. నువ్వు పోయి చదువుకొని రావే. మాట్లాడి చెప్తా. రెవెన్యూ మిగులు గురించి ప్రశాంతంగా చెప్తా. నేను చెప్తా. కంప్లీట్ చేయండి. కేసీఆర్ కూడా చెప్పింది కదా, అరే అసెంబ్లీలో కేసీఆర్ కూడా చెప్పిండు కదా, మీరు అబద్ధాలు చెప్తేటనండి మీరు. నర్సయ్య గారు కంప్లీట్ చేయండి. మధు గారు ఏమంటున్నారు, 2 విషయాలలో మోసం చేసిరండి. నీళ్ల విషయంలో కేసీఆర్ గారు చారిత్రక తప్పిదం చేసిండు. ఎందుకు చేసిండంటే 299 టీఎంసీలకు ఒప్పుకొని సంతకాలు పెట్టిన తప్పు కేసీఆర్ హయాంలో జరిగింది. ఇది ఆన్ రికార్డు. నేనేదో రాసుకొచ్చి అబద్ధాలు చెప్తే ఎవడు వినడు. కాబట్టి నీళ్ల కొరకు కొట్లాడి ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళ ఆత్మలు ఘోషిస్తాయి. అదే విధంగా అప్పులు చేసి ఒక రకంగా మోసం చేసిండు, నీళ్లను వదులుకొని ఇంకొక రకంగా మోసం చేసిండు. దేనికి మోసం చేసిండయా అంటే వీళ్ళు కాసులకు కక్కుర్తి పడి మాత్రమే మోసం చేసిండ్రు అనేది జనానికి అర్థమైనటువంటి విషయం. వీళ్ళు ఎన్నిసార్లు అబద్ధాలు చెప్పినా, ఎన్నిసార్లు మాట తిప్పేసినా ప్రజలేం మర్చిపోరు. వీళ్ళకి గెలిపించేది కూడా లేదు. వరుసగా జరిగిన ఎన్నికలు ఉన్నాయి కదా, వరుసగా జరిగిన ఎన్నికలలో కూడా వాళ్ళు ఓడిపోవడం అదే తార్కాణం కదా. వచ్చి చెప్పి అది చెప్పి ఇది చెప్తే ఎవరు నమ్మే పరిస్థితి లేదు. రైట్ రైట్, ఒక నిమిషం. నర్సయ్య గారు మళ్ళీ మాట్లాడదాం. నర్సయ్య గారు, కోటేశ్వరరావు గారు మీరు చెప్పండి. బీఆర్ఎస్ పార్టీ 3,51,000 కోట్లు మాత్రమే అప్పు చేశాను అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. అసలు ఎంత మిగులు బడ్జెట్ ఉండే, ఎంత అప్పు బీఆర్ఎస్ చేసింది, అలాగే ఎంత అప్పు కాంగ్రెస్ చేసింది? ఇప్పుడు బడ్జెట్ మిగులు అనేటువంటిది అంకెల్ గారిది గొప్పలు చెప్పుకోవడం తప్ప బడ్జెట్ మిగులు తగులు అనేటువంటిది ఉండదు. అవన్నీ కూడా అంకెల్ గారిదే. అది అప్పు వారసత్వంగా అప్పు వచ్చిన మాట వాస్తవం. ఆ అప్పుని ఇబ్బడిముబ్బడిగా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పెంచింది. రెండోది పార్లమెంట్ ను చూడండి, పార్లమెంట్ చెప్పిందని చెప్పేసి పదే గడిచినటువంటి 10 సంవత్సరాల్లో అవే అబద్ధాలు చెప్పారు. ఇప్పటికే అదే అబద్ధాలు చెప్తున్నారు. అంటే గోబెల్స్ ని ఆదర్శంగా తీసుకొని తాము చేసినటువంటి, అంటే ఓపెన్ మార్కెట్ లోన్స్ వేరు, గ్యారంటీడ్ లోన్స్ వేరు. గ్యారంటీడ్ లోన్స్ ని అప్పులుగా ఇంతవరకు బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు, మాజీ పెద్దలు ప్రభుత్వంలో ఉండగా కానీ వాళ్ళు అంగీకరించలేదు. అది పచ్చి అబద్ధం. అది మేము ఇంతే చేసాము. పార్లమెంట్ చూడండి, పార్లమెంట్ ఆదర్శం ఓకే, పార్లమెంట్ ఆదర్శం కాదంట్లా. పార్లమెంట్ ఏం చెప్తుంది? FRBM పరిధిలోకి వచ్చేటువంటి ఆయా రాష్ట్రాల రుణాల గురించి మాత్రమే పార్లమెంట్ చెప్తుంది తప్ప ప్రైవేటు వ్యవహారంగా బయట గ్యారంటీగా ఇచ్చేటువంటి అప్పుల గురించి పార్లమెంటు దానికి జవాబుదారీ ఉండదు. మన లెక్కల దానిలో అటువంటి లెక్కల్ని ఏ రాష్ట్రానికి చెప్పదు. ఒక తెలంగాణకి అని కాదు, ఏ రాష్ట్రానికి చెప్పదు. అందుకని అవి చూపించి ఇదిగో మాది ఇంతే, పార్లమెంటే చెప్పింది అని చెప్పేసి చెప్తున్నారు. మరి 3 లక్షల కోట్ల అవుట్ స్టాండింగ్ మొన్న ఫిబ్రవరి 28 నాటికి 3 లక్షల కోట్ల అవుట్ స్టాండింగ్ ఉంది. ఈ 3 లక్షల కోట్లు ఎవరు చేశారు? అందులో కేసీఆర్ వాటా ఎంత, రేవంత్ రెడ్డి గారు వాటా ఎంత, రామ్మూర్తి గారు చెప్పాలి. అంకెలు ఉన్నాయి. 3,98,000 కోట్లు, 3,98,000 కోట్లు 2024 మార్చి నాటికి అప్పులుంటే అది వాస్తవం. అది ఇప్పుడు 5 లక్షల కోట్లకు పెరిగింది. వచ్చే ఏడాదికి ఇంకొక 62,000 కోట్లు మేము పెంచుతామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇవన్నీ వాస్తవాలు ఉంటే మేము అదేం చేయలేదు, పార్లమెంట్ని చూడండి. ఏంటి పార్లమెంట్ని చూసేది? జనానికి మరి అంత జవడానికి చెవుల్లో పూలు పెడితే ఎట్లా? రామ్మూర్తి గారు, చెవుల్లో పూలు పెట్టండి. మీకు క్రెడిబిలిటీ పోయింది. నేను చెప్తున్నా, మీకు అప్పుల విషయంలో మీకు దగ్గర చిత్తశుద్ధి లేదు. ప్రభుత్వం చేయలేదని నేను అంటలా, ప్రభుత్వం కూడా చేస్తా ఉంది ఇప్పుడున్న రేవంత్ రెడ్డి సర్కారు. కానీ ఎంతసేపటికి పదే గోబెల్స్ మాదిరి అబద్ధాలు చెప్తారు. ఎందుకు? మేము వేరే అప్పులు చేయలేదు. కాళేశ్వరం అప్పులు దేనిలో చెప్తారు? చూపించి చెప్పండి. కలుపుతా. ఏం కలుపుతారు? కలిపి చెప్తా.
ఏం చెప్తారు కలిపి? ఇప్పుడు వరకు చెప్తా. చెప్పింది మీరు ఒప్పుకోలేదు కదా? మీరు ఎందుకు ఒప్పుకోలేదండి? ఒప్పుకున్నా కదా. ఏం ఒప్పుకున్నారు? ఏం ఒప్పుకున్నారు చెప్పండి. చెప్తా. మొత్తం చెప్తా అండి. గ్యారెంటీతో సహా మీ హయాంలో చేసిన అప్పులు ఎంతో చెప్పండి, మీకు నిజాయితీ ఉంటే. నేను అడుగుతుంది అది. పదే చెప్తా. పదే మీరు ముగాయిస్తే ఎట్లాగా? రైట్. రామూర్తి గారు రామూర్తి గారు కోటేశ్వరరావు గారు క్లియర్ చెప్తా వినండి. ఇప్పుడు ఎందుకంటే మేము తీసుకొచ్చిన అప్పు గత 9 సంవత్సరాల్లో 3,20,000 కోట్లు. అదే విధంగా గతంలో 69,000 కోట్లు అన్నది 2014 ముందు వాస్తవంగా మనకు ఇచ్చిల్లన్నది కూడా వాస్తవంగా తెలుసు. ఇవి రెండు కలిపితే వాస్తవంగా చెప్పాలంటే 2,50,000 కోట్లని ఇంత ముందు కూడా చెప్పాను. అదే విధంగా కార్పొరేషన్ కలుపుకుంటే 3,51,000 కోట్లు అయిద్దని కూడా చెప్పాను. ఇంకో విషయం ఏంటంటే మిత్రులు మాట్లాడిన ప్రతి సమాధానానికి ప్రతి ప్రశ్న కూడా సమాధానం చెప్తాను. అంటే ఉత్తముచ్చట కూడా కాదు. ఎందుకంటే మేము తీసుకొచ్చిన అప్పుతోని ముఖ్యంగా కాళేశ్వరం కట్టినాం మొదట. అది దాని తర్వాత మిషన్ కాకతీయ చెరువులని దాదాపు 46,000 చెరువులను మేము పునరుద్ధరణ చేసినాం. దాదాపు అందులో 40,000 కంప్లీట్ అయినాయి, ఇంకా 6,000 మిగిలినాయి. అదే విధంగా భూగర్భ జలాలు వాస్తవంగా చెప్పాలంటే 20 మీటర్ల లోతులు ఉన్న వాస్తవంగా అందరికీ తెలుసు తెలంగాణ పూర్వం 20 మీటర్ల లోపల ఉండే. అదే విధంగా 1 నుంచి 3 మీటర్లు భూగర్భ జలాలు మిషన్ కాకతీయకం పెరిగినాయి అన్నది. ఒక్క నిమిషం ఆగండి, మొత్తం చెప్పిన జనాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. మీరు ఎందుకండి అప్పులు చేశారా లేదా చెప్పండి అంటే చెప్తున్నా. లేదు అప్పులు చేసి ఏం చేసి ఆగండి. కోటేశ్వరరావు గారు అప్పులు చేసిన దానికి అప్పులు చేసినామో చేసి ఏం చేసినా చెప్తున్నా కదా. అప్పులు అదే ఆగండి బ్రదర్, మీరు పెద్దోళ్ళు ఓపికతో వినండి. అరే అబద్ధాలు ఎక్కడండి? అరే మిషన్ కాకతీయ చేసి నిజం కాదా? ఒక్క నిమిషం ఆగండి. కంప్లీట్ చేయనియండి. చెప్తున్నా అప్పులు చేసినామో చేసి రామూర్తి గారు చెప్పండి. ఆగండి. చెప్తున్నారు ఏం ఇప్పుడు ఇప్పుడు అది కాదండి, మీరు పెద్దోళ్ళు, మీరు ఓపికతో వినాలి. ఆగండి. మీరు అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్తున్నా. మీరు ఎంత ఏం అబద్ధాలు? అరే మీరిద్దరు ఒకటే లేదు ఇవాళ. చెప్తా వినండి, మంచిగా చెప్తున్నా వినండి. ఒక్క నిమిషం ఆగండి. ఇంతకుముందు మిగిలిన బడ్జెట్ అన్నారు కదా 2014. ఒక నిమిషం ఆగండి. కాంగ్రెస్ నుంచి వస్తా మీ దాకా మీరు మొత్తం కంప్లీట్ చేస్తా. కాంగ్రెస్ మిత్రుడు మిగులు బడ్జెట్ 6,00,000 కోట్లు అన్నాడు. అతి పక్షాబద్ధం. వాస్తవంగా చెప్పాలంటే మిగులు బడ్జెట్ 2,800 కోట్లు. 28 క్రాస్ చెక్ చేసుకోండి. మీరు క్రాస్ చెక్ చేసుకోండి. అరే బడ్జెటే ఉండదండి. ఒక్కరు మాట్లాడండి. నర్సయ్య గారు ఒక్క నిమిషం అండి. ఒక్కసారి రామూర్తి గారు కంప్లీట్ చేయండి. మిగులు బడ్జెట్ 2,500 కోట్లు అండి. 2014 మీరు క్రాస్ చెక్ చేసుకోండి. 2,500 కోట్లు మిగులు బడ్జెట్. ఇప్పుడు 2023లో 20,000 కోట్లు. అరే ఏందండి లెక్కలు? పిచ్చోళ్ళ లెక్కలు రాయండి వాళ్ళ. ఒకసారి చూసుకోండి. నర్సయ్య గారు ఒక్క నిమిషం అండి. నర్సయ్య గారు అరే మిగులు ఎక్కడిది? అరే మిగులు అరే రెవెన్యూ మిగులు. అరే రెవెన్యూ మిగులు. అరే ఇక్కడ 2,800 కోట్లు రెవెన్యూ మిగులు. 2,800 కోట్లు లెక్క చూసు. నీకు దమ్ముంటే నేను చెప్తున్నా 2023లో 20,000 కోట్లు. ఇప్పటికీ కూడా అబద్ధాలు చెప్పు. అరే ఏం మనుషులండి? అరే ఇది ఎక్కడికి పోతుందండి? మధు గారు ఇప్పుడు అయ్యో నేను ఇప్పుడు నేను మాట్లాడిన నిజాలు చెప్తాను. నర్సయ్య గారు నెక్స్ట్ మళ్ళీ మీరు మాట్లాడండి. ఒక్క నిమిషం ఆగండి. రామూర్తి గారు కంప్లీట్ చేయనివ్వండి. నర్సయ్య గారు స్పష్టంగా చెప్తా ఉన్నాడు. అబద్ధాలు ఎందుకు చెప్తారండి మీరు? ఏం అబద్ధాలు? రెవెన్యూ అన్న నేను నువ్వు 6,00,000 కోట్లు తప్పు. 6,000 కోట్లు. నర్సయ్య గారు ఒక్క నిమిషం అండి. వ్యక్తిగత 6,000 కోట్లు ఎక్కడిది? 2,800 కోట్లు. 2,800 కోట్లు. 6,000 కాదు, మళ్ళా కూడా చెప్తున్నారు. మళ్ళా కూడా క్రాస్ చెక్ చేసుకో. ఇజ్జత్ తీసుకోకు. 2,800 కోట్లు. అరే 2,800 కోట్లు. ఒకసారి చూస్తే నీ దగ్గర లెక్కలు ఉంటే. నర్సయ్య గారు ఒక్క నిమిషం అండి. నర్సయ్య గారు ఒక్క నిమిషం. రామూర్తి గారు కంప్లీట్ చేయనివ్వండి. నర్సయ్య గారు నేను ఒకటే చెప్తున్నా అండి, నోట్లో పెట్టండి. 2014లో 2,800 కోట్లు రెవెన్యూ మిగులు. అదే విధంగా 2023లో మేము వదిలిపెట్టిపోయినప్పుడు 20,000 కోట్లు ఇది రెవెన్యూ మిగులు. అదే విధంగా మిత్రుడు చెప్పిన దానికి ఒక నిమిషం ఆగండి. నేను ఎందుకంటే మరీ ఉత్తమ చెట్లు కూడా కాదు, నేను క్లియర్ కూడా చెప్పడం జరిగింది. ఇంత ముందు కూడా చెప్పడం జరిగింది. అప్పుల విషయంలో మేము క్లియర్ గా ఉన్నామని కూడా చెప్తున్నా. మేము తీసుకొచ్చిన అప్పు చేయలేదని చెప్పట్లేదు. తీసుకొచ్చిన అప్పు విషయం మొత్తం కూడా చెప్తా.
మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, అదే విధంగా సంక్షేమ పథకాలు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే జల విద్యుత్ విషయంలో కానీ, సోలార్ విద్యుత్ విషయంలో కానీ, థర్మల్ పవర్ విద్యుత్ విషయంలో కానీ వాస్తవంగా తెలంగాణ ఏర్పడ్డప్పుడు 2700 వాస్తవంగా లోటు ఉండే మెగావాట్లు. తెలంగాణకు 24 గంటల కరెంట్ ఇవ్వాలి, అదేవిధంగా రైతులకు కూడా కరెంట్ ఇవ్వాలని అప్పులు చేసినాం. ఎందుకంటే జల విద్యుత్ విషయంలో 2014లో 2082 మెగావాట్ల కరెంట్ ఉండే. ఒక నిమిషం ఆగండి, సబ్జెక్ట్ పెద్దదండి, చెప్తా. అరే అని మ్యూట్ లో పెట్టండి, సబ్జెక్ట్ చాలా పెద్దదండి ఇది. అరే తెలంగాణ కన్నీలను దూడ్చిందండి, రాగండి. జల విద్యుత్ సంబంధించి 2014 2082 మెగావాట్లే ఉండేది. అదే 2023లో 2442 మెగావాట్లు పెంచినాం, అంటే 240 మెగావాట్లు పెంచినాం. ఒక్క నిమిషం. సోలార్ విద్యుత్ 2014లో ఒక నిమిషం ఆగండి, 74 ఉండే. మీ పాట మీరు వాడతా, నేనేం పాడాలి? సోలార్ విద్యుత్ 2014లో అరే ఆగండి బ్రదర్, మీ వర్షం చెప్పండి, అబద్ధాలు నిజాలు. ఏ విద్యుత్ ప్లాంట్ ఫుల్ గా ఆపరేషనల్ అయింది? అరే దరిద్రుడా, అరే దరిద్రుడా, ఈ రోజు 20,000 మెగావాట్లు తీసుకొచ్చాము ఈ రోజు. అరే ఇంతకుముందు ఎంత ఉండే? అరే లోట్ 25,000 లోట్ ఉన్నది, 20,000 మెగావాట్లకు తీసుకొచ్చినాం. అరే రెవెన్యూ సప్లై, అరే నాకు అర్థం. అరే పవర్ సప్లై స్టేట్ అనేది మొన్న గర్వంగా చెప్పిళ్ళు. అరే ఎట్లా వచ్చిందండి? నర్సే గారు రామూర్తి గారు కంప్లైంట్ చేయనివ్వండి, మళ్ళీ మీరు మాట్లాడండి. ప్రజలకు అర్థం కాదండి ఏం మాట్లాడుతున్నారు. నేను వాస్తవంగా ఒక లెక్క మాత్రమే అడిగిన, దాన్ని తిప్పి సమాధానం చెప్పండి. నేను అడిగిన దాన్ని సూటిగా సమాధానం చెప్తున్నా. నేనేమంటున్నా మధు గారు, నేను క్లియర్ గా థర్మల్ పవర్ విద్యుత్ ఏంటంటే 2014 7,778 ఉండేదండి. దాన్ని 12,000 దాకా తీసుకెళ్ళాం. అంటే 5,000 మెగావాట్ల పైచిలకు వాస్తవంగా మేము పెరుగుదల చేసినాం. అదే విధంగా విండ్ ఎనర్జీ కూడా పెంచినాం. ఈ విధంగా 2014లో వాస్తవంగా 2,700 మెగావాట్ల లోటున్న కరెంటును ఏదైతే మేము దాదాపు, ఎందుకంటే 20,000 మెగావాట్ల దాకా తీసుకుపోయినాం. దానివల్ల ఈ రోజు 24 గంటల కరెంట్ వస్తుంది, రైతులకు కూడా ఫ్రీ కరెంట్ ఇవ్వాల్సిన, ఎందుకంటే ఈజీ అయింది. ఇంకోటి ఏంటంటే ఈ లెక్కలు నా లెక్కలు కాదు, అసెంబ్లీ సాక్షిగా కూడా చెప్పి అదే విధంగా పార్లమెంట్ లో కూడా చర్చించడం జరిగింది. ఈ విధంగా మేము అన్ని విధాలుగా, ఎందుకంటే నీటి విషయంలో కానీ, ఒక్క నిమిషం ఆగండి, నీటి విషయంలో ముఖ్యంగా ఎందుకంటే వీళ్ళు ఏదైతే పెండింగ్ పెట్టిన ప్రాజెక్టు రన్నింగ్ ప్రాజెక్టులు చేసింది వాస్తవం. ఇంకోటి ఏంటంటే 98 లక్షల ఎకరాలకు నీళ్లు అందించింది గత ప్రభుత్వం అని క్లియర్ గా పార్లమెంట్ సాక్షిగా చెప్పిన తర్వాత కూడా నువ్వు ముఖ్యమంత్రి కంటే పెద్దోడు అంటే ముఖ్యమంత్రి అబద్ధాలు ఆడుతున్నాడు. నేను పార్లమెంట్ కంటే పెద్దోడైతే కాదు కదా ముఖ్యమంత్రి, పార్లమెంట్ చెప్పింది. అదే విధంగా మిషన్ కాకతీయతో ఎన్ని చెరువులు బాగా చేస్తాం, మిషన్ భగీరథ వాస్తవంగా చెప్పాలంటే భూమధ్య రేఖ నుంచి 45,000 కిలోమీటర్లు ఉంటుందండి. ఇప్పుడు వాస్తవం గౌరవ కేసీఆర్ గారు 145,000 కిలోమీటర్లు పైప్ లైన్ వేసాడు, అంటే భూమికి 3 చుట్లు వేయడం జరిగింది. ఈ విధంగా మేము సంక్షేమ పథకాలు, దాంతో పాటు అభివృద్ధిని మేము తీసుకొచ్చిన అప్పులతో మేము చేసినామంటే, అరే మీరు చేసిన అప్పులు, అరే చేసిన అప్పులు మేము చేసిన దానికి సంపద సృష్టించినాం. మీరు చేసిన దానికి ఏం చేసిన? 3,50,000 చిల్లలు తీసుకొచ్చిన, 3,75,000 కోట్లు తీసుకొచ్చిన ఇప్పటి వరకు. వాటితో ఏం చేసినట్టు ఏం చెప్పారు? అరే ఎవరికి కప్పం కడుతున్నారు? అదే విధంగా ఆదాయం కూడా దాదాపు అది కూడా దాదాపు 4,50,000 కోట్ల దాకా దాటింది. మొత్తం కలిపి వీళ్ళు తీసుకొచ్చిన అప్పుతో పాటు అదే విధంగా ఈ రోజు ఆదాయం వచ్చిన ఆదాయం 9 లక్షల కోట్ల అండి రాష్ట్ర ఆదాయం. ఈ 9 లక్షల కోట్లతో ఏం చేసినట్టు ఎవడేం చెప్పాడు? ఏం తీసుకొచ్చి 8 లక్షల కోట్లు 8 లక్షల కోట్లు అని మాట 8 లక్షల కోట్లు లెక్క చెప్పండి, ఎవరు చెప్పాడు? నర్సే గారు ఈ అబద్ధాల వల్ల ఏం ఉండేది లేదు, కానీ నేను క్లియర్ కట్ గా చెప్తాను. ఒక్కటే మాట మాట్లాడాలి, నిన్ను అసలే మాట్లాడి అబద్ధాలు కాదు, ఇప్పుడు నిజాలు చెప్పదాకా నేను ఇక్కడ లైవ్ లెక్క పంప చెప్పి 8 లక్షల కోట్లు చెప్పిగా లెక్క చెప్పు. నీకు దమ్ముందని అయితే నీ మీద మూతి మీద మీసేవే మోసింది అయితే నువ్వు చెప్పి తీసుకున్నా, నువ్వు చెప్పిగా నేను చెప్పు. నువ్వు చెప్పి ఇప్పుడు 8 లక్షల కోట్లకి లెక్క చెప్పాలి, నేను చెప్తా 3,50,000 కోట్లకి లెక్క. వాస్తవంగా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, సంక్షేమ పథకాలు ఇవన్నీ చెప్తా. అదే విధంగా జిల్లాకు మెడికల్ కాలేజ్, అదే విధంగా జిల్లాకు సమీకృత కలెక్టరేట్ ఇవన్నీ కట్టాం. మీరేం చేసి 3,75,000 కోట్లతో చెప్పు. నేను చెప్తున్నా మేము తీసుకొచ్చిన 8 లక్షల కోట్లు అంటున్నావు, 8 లక్షల కోట్లు నువ్వు చెప్పు. ఏం చేయండి, ఎక్కడెక్కడ ఏం చేసుకొచ్చినావు? అభద్రం ఎందుకు ఆడతారండి? కార్పొరేషన్ లోన్లతో కలిపి చెప్తున్నా నేను. 4,50,000 కోట్ల కంటే కార్పొరేషన్ లోన్లు కలుపుకున్నా కూడా ఎక్కువ కావు. వివిధ గ్యారంటీ లోన్లు కలుపుకున్నా కూడా దానికో 1 లక్ష కోట్లు వేసినా కూడా 4,50,000 కోట్ల దాకా ఎక్కువగానే కావు. చెప్పండి లెక్క. 4,50,000 కోట్లు మేము ఏదైతే 9.5 ఏళ్ళలో మేము చేసినాం, మేము చేసి సంపద సృష్టించాం. మీరు రామూర్తి గారు నర్సే గారిని మాట్లాడివ్వండి. రామూర్తి గారు ఒక్క నిమిషం. నర్సే గారు మీ వాయిస్ క్లారిటీ లేదండి. నర్సే గారు నువ్వు పార్టీ నాయకునిగా చెప్పండి మీరు. రామూర్తి గారు ఒక్క నిమిషం. నర్సే గారిని మాట్లాడివ్వండి. నర్సే గారు లెక్కలు కాదు,
దొంగ నర్సయ్య గారు, మీ వాయిస్ లెక్కలు, క్లారిటీ దొంగ లేకపోతే లెక్కలు గట్టిగా కూడా మాట్లాడండి. మాట్లాడమనండి. నన్ను మాట్లాడలేని వాళ్ళతో ఎవ్వరు మాట్లాడి నన్ను రామూర్తి గారు, రామూర్తి గారు, రామూర్తి గారు, ఒక్క నిమిషం అండి. క్వశ్చన్ మాత్రమే. నరసన్న గౌడ్ కూడా ఇంతకుముందు స్టార్టింగ్ లో నేను క్వశ్చన్ అడిగా 8 లక్షల కోట్లకు సంబంధించి చెప్పాడని చెప్తలేడు. 8 లక్షల కోట్ల కంటే చెప్తలేడు. ఇంత స్పష్టంగా చెప్పితే నువ్వు నేను అడ్డం చెప్పు. నేను కాదండి. నీ అసెంబ్లీ నీ అబద్ధాల అసెంబ్లీ మీరు మొత్తం అసెంబ్లీ అబద్ధాల అసెంబ్లీ. దాంట్లో ఎన్ని విధాలు చెప్పిళ్ళు. రైతు బంధు ఇస్తున్నా అని చెప్పి రైతు బంధు అబద్ధమే. ఎవరికి వచ్చింది రైతు బంధు? దళిత బంధు ఇస్తున్నామని చెప్పి ఎవరికి వచ్చింది దళిత బంధు? ప్రతి మహిళకు 2500 ఇస్తున్నారు. అది అబద్ధం. ఏడు ఇస్తున్నారు అసెంబ్లీ సాక్షి చెప్పింది కదా. ఒక్క నిమిషం అండి, నర్సయ్య గారిని మాట్లాడినివ్వండి. రామూర్తి గారు ఒక్క నిమిషం, తను కంప్లీట్ చేయనివ్వండి, తన వర్షం ఏంటో విందాం. నర్సయ్య గారు మీరు మాట్లాడండి. రామూర్తి గారు, అదే మధు గారు ఫస్ట్ మూతి మీద మీసాలు అవి ఇవి అంటుడుగా నాకైతే 8 లక్షల కోట్లకు రామూర్తి గారు ఒక్క నిమిషం అండి. నేను రాముని నువ్వు దేవుని అవమానించే నేను రాముని స్టైల్ రాముని స్టైల్ దేవుని అవమానిస్తే నన్ను అవమానిస్తే నాది రాముని స్టైల్. ఆ పేరు పెట్టుకున్నావు కాబట్టి రాముని లాగా ఉంటానా? నాది రాముని స్టైల్. నర్సయ్య గారు పర్సనల్ వద్దండి. రామూర్తి గారు నేను చెప్తున్నా కదా, నా రాముని స్టైల్ అని క్లియర్ చెప్తున్నా. నా రాముని స్టైల్ దాన్ని అవమానిస్తే దేవుని అవమానించినట్టే. సరే మంచిది. నేను ఏమంటున్నా మధు గారు, నేను ఒకటే క్లియర్ కట్ గా చెప్తున్నా. వాళ్ళు తెల్లవారి లేస్తే అబద్ధాలతోటి సాహసం చేస్తున్నారు. వాళ్ళు చెప్తే మనం ఎన్ని చెప్పినా వాళ్ళు వినరు. అబద్ధం అంటే ఒప్పుకోరు. నిజమే చెప్పరా? ఇప్పటికి కూడా అడుగుతారా? నిజమే చెప్పరా? 8 లక్షల కోట్లు ఎక్కడ తీసుకొస్తారు చెప్పు. అబద్ధాలు ఎందుకు ఆడతారే? 8 లక్షల కోట్లు ఎక్కడి? 3,50,000 కోట్లు కార్పొరేషన్ కలుపుకుంటే ఇంకో 1,00,000 కోట్లు, 4,50,000 కోట్లు మీరు తీసుకొచ్చింది 9 నెలల్లో. రామూర్తి గారు, మధు గారు వినండి మధు గారు, నేను ఏమంటున్నా, నేను చెప్పడం కాదు, ఒక పార్టీ నాయకునిగా నేను చెప్పడం కాదు, ప్రభుత్వ నాయకునిగా ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఒక్కొక్క హెడ్ చదువుకుంటా చెప్పిండు. అది ఆన్లైన్ లో ఉంటది, తీసుకొని చదువుకోమని చెప్తున్నా. ముఖ్యమంత్రి మాటలు అబద్ధం. అది ముఖ్యమంత్రి మాట నిజాలైతే బలిదేవత. ఓకే, ముఖ్యమంత్రి మాట్లాడే బలిదేవత అన్నాడు. మరి బలిదేవత నిజమేనా? రేవంత్ రెడ్డి చేసిన మాట్లాడి నిజమే అంటున్నావు కదా. మరి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు నిజాలు అంటారు. ఓకే, ఆయన బలిదేవత అది కూడా నిజమేనా? నిజంగా చెప్తున్నా. రేవంత్ రెడ్డి నోట్లకెళ్ళి అన్ని నిజాలు అంటున్నావు కదా. బలిదేవత అన్నాడు. మరి బలిదేవత నిజమేనా? ఒప్పుకో. మరి బలిదేవత బలిదేవత ఒప్పుకో. మధు గారు నర్సయ్య రామూర్తి గారు అడ్డంగా దొరికిపోయాడు. ఎక్కడ ఏడ దొరికిపోయినా? రేవంత్ రెడ్డి దొరికిపోయాడు. బలిదేవత అన్నది ఆమెను బలిదేవత అన్నాడు. అది నిజమేనా? ముఖ్యమంత్రి మాట్లాడే నిజాలైతే, రేవంత్ రెడ్డి మాట్లాడే నిజాలైతే ఆయన బలిదేవత అన్నాడు. కాంగ్రెస్ ఎక్కడుంటే అక్కడ అవినీతి అన్నాడు. నిజమేనా? రైట్. కోటేశ్వరరావు గారు మీరు చెప్పండి. 3,51,000 కోట్ల అప్పు చేసినాం, దానికోసం సంబంధించి విద్యుత్తును పెంచినాం, ప్రాజెక్టులు కట్టినాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నర్సయ్య గారు ఒక్క నిమిషం అండి. కోటేశ్వరరావు గారు మీరు మాట్లాడండి. ఇప్పుడు మధు గారు ఒకటే, ఈ విధంగా ప్రతి దానికి అడ్డం పడితే భవిష్యత్తులో నన్ను పిలవద్దు. ఇట్లాంటి వాళ్ళు చర్చలకు ఉన్నప్పుడు నేను స్పష్టంగా చెప్తున్నా, ఇది సంస్కారం కాదు, సాంప్రదాయం కాదు. ఎదుటివాడు మాట్లాడినవాడు నేను సమానం చెప్తున్నా. అడిగిన ప్రశ్నకు నేను అడుగుతున్న ప్రశ్నకు అరే తీసుకుని అప్పు చెప్తే అడిగినావు. అప్పు చెప్తే నిజాలు చెప్పినా ఎంత అడుకుంటారు మీరు? అబద్ధాలు ఎక్కడ? మీరు చెప్పిన అబద్ధాలు మీరు చెప్తున్నారు కదా. అనాలిసిస్ లో ఉన్న కాంగ్రెస్ ప్రతినిధిగా మాట్లాడుతున్నారు మీరు. నిజాలు ఎందుకు? మీరు అంటే మీ ఛానల్ ఇది, నీ సొంత ఛానల్? నువ్వు చెప్పేది నిజాలా? నేను చెప్తున్నా కదా, పచ్చబద్దాలు నువ్వు చెప్పేది అంటే నువ్వు చెప్పేది నిజాలు. నువ్వు సత్యారిసిన తమ్ముడు కొడుకువా? ఏం మాట్లాడుతున్నావు? ఎట్లా చెప్పండి. ఇప్పుడు మాట్లాడుతుంది. చెప్పండి. నేను చెప్తున్నా. లైన్ లో ఉండండి. మీరు లైన్ లో ఉండండి. నేను చెప్తున్నా కదా,
నేను చెప్తున్నా కదా, నేను వస్తున్నా నిజాలు రామ్మూర్తి గారు ఒక్క నిమిషం అండి. రామ్మూర్తి గారు ఒక్క నిమిషం, కోటేశ్వరరావు గారిని మాట్లాడనివ్వండి. రామ్మూర్తి గారు కోటేశ్వరరావు గారిని మాట్లాడనివ్వండి. ఒక్క నిమిషం అండి రామ్మూర్తి గారు, లేదండి, ఒక్క నిమిషం తను కంప్లీట్ చేయనివ్వండి. మళ్ళా చెప్తున్నా, లేదండి, మళ్ళీ మీరు మాట్లాడండి. వినాలంటే కాదండి, ఆయన కోసం పెట్టలా డిబేట్. ఆయన నన్ను క్వశ్చన్ అడిగాడు, రామ్మూర్తి గారు తను కంప్లీట్ చేయనివ్వండి. తను కంప్లీట్ అవ్వగానే మళ్ళీ మీరు మాట్లాడండి. నాకు సమాధానం చెప్పని వరా. ఇప్పుడు ఆయన ఒక్క నిమిషం, కంప్లీట్ అవ్వలేదు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. అరే ఆగండి బ్రదర్, ఆగండి. ఎవరు మరి మీరా మరి రామ్మూర్తి గారు నేను వస్తే నిన్ను విలువద్దని నువ్వు నాకు అర్థమైతే నాకు అర్థలేదే. నువ్వు రావాలని కోరుకుంటారా? నువ్వు రావాలని చర్చకు రావాలని కోరుకుంటా. నీకు సమాధానం ఖచ్చితంగా చెప్తా. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు 10 నిమిషాలు ఆగండి. మీరు 10 నిమిషాలు ఆగండి, సమాధానం చెప్తా. నేను ఒక్కటే నిమిషం ఆగండి, ఒక్క నిమిషం నేను చేసుకో. ఒక్క నిమిషం ఆగండి. అబద్ధాలు కాదు నిజాలు అవసరమైతే ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. తుపాకీ మాటలు కాదు నేను చెప్తున్నా కదా. శ్రీరామచంద్రుడు మాటలే చెప్తా, నిజాలే చెప్తా. ఒక్క నిమిషం ఆగండి. నువ్వేం అబద్ధాలు? అరే నువ్వు చెప్పిన నిజాలంటే అవతరం చెప్పే అబద్ధాలు ఎట్లా అంటారు మీరు? ఇప్పటికి కూడా ఇగో చెప్తా వినండి. ఇగో వీళ్ళు ఒకటే సమాధానం చెప్పాలన్నా వద్దా? నేను సమాధానం చెప్తున్నానండి. ఇప్పుడు కోటేశ్వరరావు గారి సమాధానానికి అరే మళ్ళీ సమాధానం వద్దంటే సమాధానం చెప్పంటారు. సమాధానం చెప్పంటారు, నువ్వేం చెప్పేదని. రామ్మూర్తి గారు కోటేశ్వరరావు గారు కంప్లీట్ అవ్వగానే చెప్పండి. మధు గారు అడిగిన దానికి సమాధానం ఆగండి. అడిగిన దానికి సమాధానం చెప్తా. 10 నిమిషాలు సైలెంట్ ఉండమన్నాడు. 10 నిమిషాలు సైలెంట్ కూడా సమాధానం తను కంప్లీట్ చేయనివ్వండి. ఫస్ట్ ఏం హైలైట్ మీరు సమాధానం చెప్పు. ఎవరిని నన్ను అడిగిన క్వశ్చన్ ఇప్పటికి కూడా నన్ను అడిగిన క్వశ్చన్ మీరు ఆయన కంప్లీట్ చేయమంటారు. రామ్మూర్తి గారు ఒక్క నిమిషం కంప్లీట్ చేయండి. ఒక్కటే నిమిషం రామ్మూర్తి గారు. కోటేశ్వరరావు గారు మీరు కంప్లీట్ చేయండి. సబ్జెక్ట్ మాట్లాడండి, పర్సనల్ వెళ్ళొద్దండి. కోటేశ్వరరావు గారు మీకేం అర్థం కాదు. మీకు అర్థమైంది ఒకటే, నేను సూటిగా అబద్ధాలు చెప్పాలి. అరే ఏం అబద్ధాలు? జిల్లాకు మెడికల్ కాలేజ్ కట్టి అబద్దామా? జిల్లాకు తమిళ కలెక్టర్ కట్టింది అబద్దామా? కాళేశ్వరం కట్టింది అబద్దామా? ఏం అబద్ధాలు నేను చెప్పేది? మిషన్ బయట అబద్దామా? మిషన్ కాకతీయ అబద్దామా? ఏమబద్ధం? 9 అది కాదు. అవును చేసినామని చెప్తున్నాం కదా. అరే చేసినామని చెప్తున్నాం కదా, చేయలేని చెప్పట్లేదు కదా. అరే అవును ఆగండి. మీరు అడిగిల్లు అరే అప్పులు చేసి ఏం చేసినా అడిగిల్లు కదా మీరు. అరే అప్పులు చేసి ఏం చేసినా అడిగిల్లు మీరు. అరే ఏమన్నా మీకేనా కొంచెం ఏంటంటే మీరు అర్థముండి మాట్లాడుతున్నారు, అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. అప్పులు చేసినా చేసినామని చెప్తున్నాం. ఎందుకు చెప్పద్దు? అప్పు నేను చేసిన అప్పులకు లెక్క ఉన్నది. వారు చేసిన అప్పులకు 3,70,000 కోట్లకి అన్నాడు కాంగ్రెస్ వాళ్ళు. అడుగు 3,70,000 కోట్లకు సంబంధించి 3,70,000 కోట్ల గురించి నువ్వు అడగవు. నువ్వు దానికి కాస్త వేసుకుంటావు. అడుగు కాంగ్రెస్ వాళ్ళు నిలబడతారు. మీరు మాట్లాడేది ఏంటి? అప్పుల గురించి రామ్మూర్తి గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. రామ్మూర్తి గారు అడిగిల్లు కదా అంటే కాళేశ్వరం అంటే కోటేశ్వరం ఏం ప్రాబ్లం? అరే 20 లక్షల ఎకరాలు నీళ్ళు అంటుంది భయ్. నీవు రామ్మూర్తి గారు నీళ్ళ గురించి లేకపోతే కరువు గురించి లేకపోతే ఇంకో దాని గురించి అప్పులు చేసిన దానికి ఒక్కరు మాట్లాడండి, ఇద్దరు అప్పులు చేసిన దానికి ఏం మాట్లాడుతున్నాం? అప్పుల రిలేటెడ్ అది చేయొద్దు. ఐజాక్ కాదు. మీరు ఏం చేసినా, మీరు ఎంత ప్రయత్నం చేసినా, మీరు ఎంత అబద్ధాలు మీరు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. నాకు సమాధానం చెప్పని చేద్దండి. ఏం లేదండి. కోటేశ్వరరావు గారు, రామ్మూర్తి గారు కోటేశ్వరరావు గారు ఒక్క నిమిషం అండి. రైట్ నర్సయ్య గారు మీరు చెప్పండి. మేము అప్పులు చేసినాం, అభివృద్ధి చేసినాం అని చెప్పేసి రామ్మూర్తి గారు అంటున్నారు. మధు గారు నేనేమంటున్నా, నేను చెప్పడం కదండి, ముఖ్యమంత్రి గారు కూడా మేము 3,47,000 కోట్ల అప్పు చేసినాము 27-28 నెలల్లో అని స్పష్టంగా అసెంబ్లీలో చెప్పిండు. దాంట్లో 3,35,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం చేసిన అప్పులకు కిస్తీలు మిత్తీలు కట్టినము. ఆ మిగిలిన పార్ట్ మాత్రమే మా ప్రభుత్వం చేసింది అని ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో అన్ని పార్టీల ఎమ్మెల్యేల ముందట, మంత్రుల ముందట చెప్పినటువంటి విషయము మీకైతే స్పష్టంగా మీడియాలో ఉన్నారు కాబట్టి మీకు అంతా తెలుసు. కాబట్టి మేమేం దాచుకోవడం లేదు, మేము అప్పు చేయలేదని చెప్పట్లేదు.
ముఖ్యమంత్రి గారే ప్రభుత్వ అధినేతనే చెప్తా ఉన్నాడు 3,47,000 కోట్ల రూపాయలు అప్పు చేసినము అని చెప్పిండు. చేసి ఏం చేసినాం అనేది కూడా స్పష్టంగా చెప్పిండు. 3,47,000లో 3,35,000 కోట్ల రూపాయలు కిస్తీలు మిత్తీలు కట్టవలసి వచ్చింది గత ప్రభుత్వం చేసిన నిర్వాకాల వల్ల అని కూడా చెప్పిండ్రు. మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఇప్పుడు ఇది ఏంటంటే కదా, ఇది అఫీషియల్ కదా, అసెంబ్లీలో మాట్లాడేది అఫీషియల్ రికార్డులలో ఉంటది. టైం అవుతుంది, కంక్లూడ్ చేయండి నర్సయ్య గారు. విషయం ఏంటంటే ఇప్పుడు వీళ్ళు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం మొత్తం ఇన్ని ఎకరాలు అన్ని ఎకరాలు అని చెప్పారు కదా. ఎన్నికల ముందట ఒక మోటార్ స్టార్ట్ చేసిండ్రు, ఫీడర్ ఛానల్స్ లేవు, ఏవి లేవు, 27,000 కోట్ల రూపాయలు అది ఖర్చు పెట్టిర్రు. ఆ తర్వాత మేము వచ్చినాక ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇగో ఇలాంటి పచ్చి అబద్ధాలు 80% 90% అది లిఫ్ట్ ఇరిగేషన్ కంప్లీట్ చేసినామని చెప్పిర్రు. మీరు వెళ్ళి కెమెరా వేసుకొని వెళ్ళి చూడండి 2000 మేము వచ్చే వరకు ఏముందనేది. నేనంటే ఈ అబద్ధాలు చెప్పడం వల్ల ఈ డిబేట్ల నుంచి టైం అయిపోతుందేమో కానీ ప్రజలకు తెలుసు కదా, కనీసం అందరికీ తెలియకపోతే ఇండియా ప్రజలకైనా తెలుస్తుంది కదా. మరి ఇలాంటి అబద్ధాలు చెప్తే వ్యక్తిగతంగా క్రెడిబిలిటీ కోల్పోతాం కదా. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు యాజ్ ఇట్ ఈజ్ చెప్పారు, అందరు నమ్ముతారు. ఎస్, ముఖ్యమంత్రి గారు ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టి చెప్తున్నారు అని. ఎందుకంటే రాజులు వాళ్ళే, ప్రజలే కదండి. మన దగ్గర ఏముంది ఏం లేదు, మనం ఏం చేసినాము, ఏం అభివృద్ధి చేసినాం, అన్ని విషయాలు కూడా ప్రజలకు ఎప్పటికప్పుడు చేరవేస్తా ఉన్నాము. కాబట్టి ప్రజల మద్దతు మాకు ఉంటుంది. ఇప్పుడు రాబోయే పరిషత్ ఎన్నికలు కానీ లేకపోతే హైదరాబాద్ ఎన్నికలు కానీ వచ్చే జమిలీ ఎన్నికలలో కూడా 100% 2/3 వంతు మెజార్టీ మాకే ఇస్తారు ప్రజలు. ఎందుకంటే మేము ఏం దాచుకొని అబద్ధాలు చెప్తలేము, అన్ని లోపల దాచుకొని అంత బాగుందని చెప్తలేము. ఉన్నది ఉన్నట్టు ఎప్పటికప్పుడు నివేదికలు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారి నోటి ద్వారానే మేము చెప్తా ఉన్నాము. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు ఏమనుకుంటున్నారో ప్రతిపక్షాలు గ్రహించాలని నేను కోరుకుంటా ఉన్నా. ఇప్పుడు మిత్రుడు ఇప్పుడు రామ్మూర్తి గారు వచ్చిండ్రు. నేను ఏమంటున్నానంటే మీకు కూడా వ్యక్తిగతంగా కొంత క్రెడిబిలిటీ ఉంటది, దాన్ని మీరు కోల్పోవద్దు. ఒక మిత్రునిగా చెప్తున్నా, వేరే తీసుకోవద్దు మీరు. నేను అనేది సబ్జెక్ట్ మీద సరే తప్పైతే మీరు వాదించండి, తప్పులేదు. కానీ ప్రతి తప్పును ఎత్తి మీద వేసుకొని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావును కలిపితే అబద్ధాలు ఎన్ని అయితే చెప్తాడో రామ్మూర్తి గారు అన్ని అబద్ధాలు చెప్తారు. ఇందులో ఏం అనుమానం లేదు. మళ్ళీ మధ్యన ఎవరిని మాట్లాడకుండా చూసుకుంటాడు. కాబట్టి నేను ఏమంటున్నానంటే దీనివల్ల ఉపయోగం లేదు. నేను మాట్లాడిస్తున్నా, నీకు స్వేచ్ఛ ఇచ్చినా నేను మాట్లాడిస్తున్నా. నీకు స్వేచ్ఛ ఇచ్చినా కాబట్టి మాట్లాడుతున్నావు. నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు. నీ రేవంత్ రెడ్డి అబద్ధాల ప్రభుత్వం, 6 గంటల ప్రభుత్వం కాదు, 6 అబద్ధాల ప్రభుత్వం ఇది. 6 లక్షల అబద్ధాలు, మీరు 6 లక్షల అబద్ధాలు ఆడింది. రామ్మూర్తి గారు ఒక నిమిషం ఆగమనండి. ఇప్పుడు మిత్రుడు చెప్పిండు కదా, ఒక నిమిషం ఆగండి. 3 లక్షల కోట్ల ఆగండి. నేనేమంటున్నా, 3,20,000 కోట్లు మేము 9.5 అప్పు చేసినాం. 69,000 అప్పు మాకు వచ్చిన తర్వాత, గత ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,50,000 కోట్లు అయిందని కూడా చెప్పాను. ఇంకో కార్పొరేషన్ లోన్ కూడా అడిగారు కాబట్టి కార్పొరేషన్ లోన్ కూడా కలుపుతున్నా కాబట్టి మొత్తం 3,51,000 కోట్ల అప్పు తీసుకొచ్చాను. 51,000 అప్పు తీసుకొచ్చిన తర్వాత నేను ఎందుకంటే సాగునీటి మీద ఎంత ఖర్చు పెట్టామన్నది కూడా చెప్తాను. ఎందుకంటే మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకతీయ కానీ, కాళేశ్వరం కానీ, అదే విధంగా కృష్ణా నది పరివాహంగా ఉన్న ప్రాజెక్టుల మీద ఖర్చు పెడితే ఎంత మనకు రిజల్ట్ వస్తుందంటే, సాగు విస్తీర్ణం 2014లో 1.31 కోట్లు మాత్రమే ఉండేదండి మధు గారు. దాన్ని 2.20 కోట్ల ఎకరాలకు తీసుకొచ్చినాం. అంటే దాదాపు 80% పెంచినాం. ఒక నిమిషం ఆగండి మధు గారు, ఆగండి 80% పెంచినాం. అదే విధంగా సాగు విస్తీర్ణం, ఇరిగేషన్ 2014 62 లక్షలు మాత్రమే ఉండేది. మేము వచ్చిన తర్వాత 1,35,00,000 ఎకరాలకు మేము నీళ్ళు అందించినాం. అదే ఎకరాకు వాస్తవంగా సాగునీరు అందించినాం. అంటే 100% పెంచినాం. అదే విధంగా వరి సాగు 2014లో 22.74 ఉండే. వాస్తవంగా ఏంటంటే 23 వరకు వచ్చే వరకు 65.95 లక్షల ఎకరాలకు వాస్తవంగా 180% పెంచినాం. అదే విధంగా ఉత్పత్తి 2014లో వరి ఉత్పత్తి వాస్తవంగా 68 లక్షల టన్నులు. అదే విధంగా 2023లో 2.7 కోట్ల టన్నులు. అంటే దాదాపు మేము దాదాపు 180% కూడా పెంచుకుంటా పోయినాం. అదే విధంగా మేము చేసిన అప్పులకు ప్రతిదీ కూడా చెప్తున్నాను. ఎందుకంటే కాళేశ్వరంతో పాటు, ఎందుకంటే నేను ఈ విషయాలు మిషన్ కాకతీయ గానీ, మిషన్ భగీరథ గానీ, తాగునీటికి సంబంధించి కానీ, విద్యుత్ రంగంలో కానీ, ఇంతకుముందు కూడా థర్మల్ ప్రాజెక్టులో కట్టిన విషయం కూడా చెప్పాను. అదే విధంగా రైతు సంక్షేమానికి రైతు బంధు, రైతు బీమా, అదే విధంగా సంక్షేమ పత్రాల ఆసరా పెన్షన్స్, దళిత బంధు, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, అదే విధంగా రోడ్లు, ఫ్లైఓవర్లు, హైదరాబాద్ అభివృద్ధి, ఈ విధంగా మేము తీసుకొచ్చిన అప్పుకు ప్రతీది ఉన్నది. ఎందుకంటే హైదరాబాద్ అదే విధంగా తెలంగాణ ఒకప్పుడు ఎట్లా ఉంటే ఇప్పుడు ఎట్లా ఉన్నది, 9.5 ఏళ్లలో ఎన్ని విధాలుగా నీటి విషయంలో, అదే విధంగా నీళ్ల విషయంలో, ఉద్యోగాల విషయంలో 1,60,083 ఉద్యోగాలు ఇచ్చినాం. అదే విధంగా
పర్ క్యాపిటల్ ఏమో 1 lakh ఉన్న దాన్ని తీసుకొచ్చి 3 లక్షల దాకా కూర్చోబెట్టినాం. ఈ విధంగా మేము నిజాలు చెప్తే అబద్ధాలు అంటే ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కాదు. కానీ మీ ఇప్పుడు మమ్మల్ని ప్రశ్న అడుగుతారు, సమాధానం చెప్పని రేవంత్ రామూర్తి అబద్ధాలు ఆడుతున్నట్టు ఇక కథమైగా. నేనేమంటున్నా, రామూర్తి చెప్పేది నిజాలు వాస్తవంగా చెప్పి నేను నిజాలు చెప్తున్నారు కాబట్టి భయపడుతున్నారు, ప్రతిపక్షాలు భయపడుతున్నాయి. అదే విధంగా అనాలిసిస్టులు కూడా కొంతమంది ఏంటంటే కాంగ్రెస్ కండువా కప్పుకోకుండా వచ్చిన అనాలిసిస్టులు కూడా నన్ను చూసి భయపడుతున్నారు. దాన్ని నేనేం చేస్తా, లైవ్ లెక్కి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోమనండి. ఎవరికి ఇప్పుడు చెరువు మీద అడిగితే రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఎవరు నిండుతుందండి, వాళ్ళదే నిండుతుంది. నేను చెప్తున్నా ఇంకోటి ఏంటంటే, ఏదైనా డిబేట్ పిలిచినప్పుడు ఏంటంటే ఇతరులు మాట్లాడేటప్పుడు సబ్జెక్ట్ మాట్లాడు. ఆయన క్వశ్చన్ అడిగిన కోటేశ్వరరావు గారు, దానికి అద్భుతమైన సమాధానం చెప్దాం అనుకుంటే ఆయన లేదు అబద్ధాలు అంటాడు. అంటే ఆయన మాట్లాడదే నిజాలు, ఆయన సత్యహరిచంద్ర తమ్ముడు కొడుకు అని నన్ను అడుగుతా, నేను చెప్పేది అబద్ధాలు ఎట్లయితే. ఇప్పుడు అదే విధంగా కాంగ్రెస్ మిత్రుడు కూడా మొత్తం మా వాస్తవంగా చెప్పేది ఏం అబద్ధాలండి. నేను చెప్పేది వాస్తవంగా ఒకటే చెప్తున్నాడు మధు గారు, మేము చేసిన దానికి అప్పుకు వాస్తవంగా మేము సంపద పెంచినాము, క్లియర్. ఎందుకంటే తెలంగాణ ఒకప్పుడు ఏ విధంగా నిరాలవారణ నెలను అతుకు పెట్టినాం, అదే విధంగా సాగునీరు అందించినాము, 9 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించినాం, ఉద్యోగాలు ఇచ్చినాం. అదే విధంగా చెప్తున్నా కదా, నేను మరీ చెప్తున్నా పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇచ్చినాం. ఇప్పుడు కూడా వాస్తవం ఏంటంటే వీళ్ళకి వచ్చిన తర్వాత ఇంకా 1,00,000 ఎకరాలు తగ్గింది. అదే విధంగా రియల్ ఎస్టేట్ పడిపోయింది, మొత్తం కంప్లీట్ గా రిజిస్ట్రేషన్స్ ఆగిపోయినాయి, ఆత్మహత్యలు స్టార్ట్ అయినాయి. మొత్తం వాస్తవంగా చెప్పాలంటే ఏ మనిషి జేబులో కూడా పైసలు లేకుండా చేసిన ఈ రేవంత్ రెడ్డి వాస్తవంగా పైసలు లేకుండా ఆయన ఒక్కని జేబులో మాత్రమే, అన్నదమ్ముల జేబులో మంత్రుల జేబులోనే పైసలు ఉంటున్నాయి. ఎంత అవినీతి 2 లక్షల ఎకరాలకు ఎత్తడి పెట్టిందండి, 1 కాదు 2 కాదు, 2 లక్షల ఎకరాలు వాస్తవంగా హైదరాబాద్ చుట్టుపక్కల 2 లక్షల ఎకరాలు మీరు వాస్తవంగా ఓవరాల్ ఒక 100 కోట్లు 100 కోట్లు, అదే విధంగా 1,00,000 ఎకరాలు 100 లక్షల ఎకరాలు ఇక్కడికి పోతుంది సమాజం. నేను ఒకటే నేను కంక్లూడ్ చేసేది ఏంటంటే, అప్పుల విషయంలో మీకు క్లియర్ చెప్తున్నాం, అప్పులు తీసుకొచ్చిన అభివృద్ధి చేసినాం, అప్పులు తీసుకొచ్చినాం ప్రతిజ్ఞ చెప్పినాం. అదే విధంగా వీళ్ళు తీసుకో ఒక్క నిమిషం లాస్ట్ కంక్లూడ్, ఎందుకంటే నన్ను కూడా అడిగింది, ఎందుకంటే ముఖ్యమంత్రి గారే ఒప్పుకున్నారు మేము తీసుకొచ్చినది వాస్తవంగా 3,75,000 కోట్లు అసెంబ్లీ సాక్షి ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నాడు 3,75,000 కోట్లు ఏం చేసిందో చెప్పాడు. మేము తీసుకొచ్చిన అప్పు వడ్డీ కట్టాను 45,000 కోట్లు తీసేద్దాం. రామూర్తి గారు థ్యాంక్ యూ అండి, మిట్ట నరసయ్య గౌడ్ గారు థ్యాంక్ యూ, అలాగే కోటేశ్వరరావు గారు ఎనలిస్ట్ ప్యానెల్లో పాల్గొన్న మీ అందరికీ థ్యాంక్ యూ అండి. రైట్, చూసాం కదండి, ఇది ఇవాల్టి బియాండ్ ది హెడ్లైన్స్. రేపు వచ్చే బియాండ్ ది హెడ్లైన్స్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, ఇది తెలుగు సత్తా. థ్యాంక్ యూ.